సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులు, జ్ఞానాన్ని పొందుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. ఒకానొక సమయంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలో చెప్పు అనండి. జ్ఞానం కావాలన్నా ఆ జ్ఞానం ద్వారా శత్రువును జయించగలిగే సామర్థ్యం, ఆ జ్ఞానం ద్వారా చక్కటి ధనాన్ని సమకూర్చుకునే ధర్మమే కానీ ఆ జ్ఞానం ద్వారా అనేక రకాలుగా ఆయన ప్రపంచంలో కీలకత సాధించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈరోజు చాలా మంది జ్ఞానం కావాలి, నేనేం చేయాలి బ్రదర్, అందరికంటే చురుకుతనంగా ఉండాలి, నేనేం చేయాలి, నేను అన్నిట్లలో రాణించాలి, నేనేం చేయాలి, నేను ఎలా స్థిరపరచబడాలి. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానాభ్యాసమునకు సాధనమో. యెహోవా యందు భయం భక్తి కలిగి ఉంటే జ్ఞానాన్ని అభ్యసించగలరు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే ఈ జ్ఞానమునకు మూల బిందువును మర్చిపోదు. జ్ఞానమునకు మూలం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడమే. అందుకే ఈరోజు దేవుని యందు భయము భక్తి లేనందునే జ్ఞానాన్ని పొందలేని పరిస్థితి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినందునే అజ్ఞానులుగా సాగుతున్న వైఖరి లేకపోలేదు. నిజముగా ఇప్పటి వరకు దేవుని యందు భయము లేక భక్తి లేక అజ్ఞానిగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము భక్తి ఉండాలి. చాలా మంది భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. నా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితే జ్ఞానమునకు మూలము, అజ్ఞానమును తొలగించి జ్ఞానమును అభ్యసించిన వారముగా ఉంటాం. కాబట్టి ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. బహుగా జ్ఞానాన్ని పొందుకుందాం, బహుబలముగా దేవుని కొరకు నడుద్దాం, దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.